వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 20వ తారీఖు ఆఫ్టర్ 3 గంటలకి కందుకూరు రావడం జరుగుతుంది. వచ్చే జరగబోయే తర్వాత ఎన్నికలు భాగంగా ప్రచారంలో భాగంగా రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు రావడం కందుకూరి కాన్స్టిట్యూన్సీ తరఫున ప్రజల తరఫున చాలా సంతోషం. శుభదని కూడా కందుకూరికి అన్ని విధాల అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన. చాలా విషయాలు కూడా వాళ్ళు పరిశీలించారు, చెప్తారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కందుకూరు ప్రజలు ఎన్నో విధాలుగా మేలు జరిగింది. కులాలకి మతాలకి ప్రాంతాలకు అధికంగా సంక్షేమ పథకాలు వచ్చింది. ముఖ్యంగా ఈ 45 రోజుల కాలంలో ప్రజలు తిరిగేటప్పుడు గడపకపోయినప్పుడు మీటింగుల్లో కూడా స్పందన చూస్తున్న నిజంగా సంతోషంగా ఉంటుంది. మాకు మేలు జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కుటుంబాలు బాగుపడ్డాయి, మా జీవితాలు బాగుపడ్డాయి. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. ముందుప్పుడు జరిగిన విధంగా మాకు లబ్ధి చేకూరుంది. ప్రతి కుటుంబానికి మినిమం 3 లక్షల నుంచి 10 లక్షల దాకా మాకు లబ్ధి చేకూరుంది. మాకు మేలు చేసిన దానికి మేము సపోర్ట్ చేస్తాం, ఆయనకు అండగా ఉంటాం. ఆయన పంపిన నీకు సపోర్ట్ చేసి మే నెల 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి రుణం తీసుకొని చూసుకుంటే విధంగా సంతోషం ఆనందంగా ఉంది. ఒకటి, ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. ముందు కన్నడకి లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 2,70,000 కోట్ల రూపాయలని కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాతీతంగా సంక్షేమ ఫలాన్ని అందించిన ఘనత భారతదేశంలో ఇది జగన్మోహన్ రెడ్డి. అదే స్ఫూర్తితోని మేమందరం కూడా పనిచేస్తున్నాం. నాయకులు కూడా అన్ని మండల నాయకులు మాట్లాడుకుంటున్నారు. రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారికి జన స్వాగతం కలిగి కందుకూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని పంచాయతీల్లో ఉన్న వైఎస్ఆర్ శ్రేణులందరూ అభిమానులు ప్రజలందరూ కూడా సంతోషంగా ప్రజలు 46,000 మంది వస్తారన్న అంచనా ఉంది మాకు స్వచ్ఛందంగా. వారందరూ కూడా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూడాలి, మాకు మేలు చేసిన రాజుని దగ్గర నుంచి చూడాలని చెప్పి సంతోషంగా రావడం జరుగుతుంది. ఇప్పటికే చాలా ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా జగన్ అభిమానులు, రాష్ట్ర అభిమానులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ఈ విభాగాల శ్రేణులందరూ కూడా వచ్చిన ప్రజానీకాన్ని ఓటు మాటలందరూ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు కూడా చూసుకొని ఈ ప్రోగ్రాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాన్ని కూడా బాధ్యత తీసుకొని ఎక్కడ కూడా అవినీతి జరగకుండా జాగ్రత్త చేయాలని మనస్ఫూర్తిగా శ్రేణులు మీ ద్వారా వేడుకుంటాను. ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం పేదలకి, పెన్షన్దారులకి, పెన్షన్దారులు పనిచేస్తున్న వాళ్ళకి మధ్యతరగతి తరగతి పక్షం ఉండబోతుంది. పేదల పక్షాన ముఖ్యమంత్రి గారు నిలబడ్డారు. పేదల కోసమే పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి అండగా పేదలు వస్తున్నారు. రేపు రాబోయేది అభిమానులు పేదలే, వాళ్ళ కుటుంబాలు పేదలతో వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సేవలు కోరుకుంటున్నాను. అదేవిధంగా మేనిఫెస్టో కూడా ఒకసారి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మీకు తెలుస్తుంది, మీకు విధానం మాకు తెలుస్తుంది. మేనిఫెస్టో రాబోయే 5 సంవత్సరాల్లో పేద ప్రజల జీవితాల్లో మెరుగైన ఎదురు వస్తుంది మేము ఆలోచన చేస్తున్నాను, భావిస్తున్నాను, ఆశపడుతున్నాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. 170 గెలవబోతున్నాం. కందుకూరులో
ఎందరో చూస్తున్నారు. కందుకూరు కాన్స్టిట్యూన్సీలో నేను 40 రోజులండి. ఈ 45 రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని 5 మండలాలకి కందుకూరు టౌన్ కూడా మేము తిరగడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఒకటే, మేము ఓటేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం 120 నిమిషాలు బండ్లు వచ్చారు, మేము 2 బండ్లకు కట్టుకుపోతున్నాము. ఒక బండ్ను కందుకూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి పంపించిన నీకు బుర్రా మసూద్ గారు ఓటేస్తున్నాం. 2వ బండ్ను నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి రాజ్యసభ సభ్యులు శ్రీ విశాల్ గారు కూడా మేము 3వ బండ్లు కట్టుకుంటున్నాం. ఈ 2 బండ్లు మేము నొక్కుతున్నాం, జగన్ రుణం తెలుసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం అని చెప్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం చేస్తుంది. మంచి మెజార్టీతో కందుకూరు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఇది నిజం. ఎందుకంటే ఏదో ఇలా వచ్చి అది మాట్లాడి ప్రతి గడపకి ప్రతి గ్రామానికి కూడా పోవడం, వాళ్ళ స్పందన బట్టే నేను చెప్పగలుగుతాను. సంక్షేమ పాలన మమ్మల్ని గెలిపిస్తుందని మంచి నమ్మకంతో దేవుడు ముందు పడతాం. ఆ దేవుడు ఆశీస్సులు, రాష్ట్ర ఆశీస్సులు, దేవుడు దేవుడు ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, గౌరవులు, మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు పూర్తి సహకారము, పూర్తిగా ఆయన అభిప్రాయము, ఆయన అభిమానం, ఆయన ఆశీస్సులు దండిగా నాకుండి ఈసారి నుండి పార్టీ వారు చూసిన సలహాల మేరకు మేము క్యాంపెయిన్ చేస్తున్నాం, అందరినీ కలుస్తున్నాం. వారు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మమ్మల్ని అలర్ట్ చేస్తూ, ఫోన్ చేస్తూ మమ్మల్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాం. మీ ద్వారా వారికి మరి చదువుకుంటున్నాం. వారు ఆశించుకొని నేను కలవబోతున్నాను. థ్యాంక్ యూ.